మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ 3 మినిట్స్ షార్ట్స్లో ఒక అద్భుతమైన కథ విని అందరికీ షేర్ చేద్దాం. నివేదన ఎవరికి? నివేదన జనరల్గా మనం దేవికి కానీ దేవతలకు కానీ భగవంతులకు కానీ మనం పెడుతూ ఉంటాము. ఇక్కడ నివేదన ఎవరికి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఈ కథలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. మాతృశ్రీ అనసూయ జిల్లెళ్ళమూడి గ్రామంలో ఉండేవారు. వారి వద్దకు ఎందరో వచ్చేవారు. ఒకసారి ఆమె వద్దకు దేవి ఉపాసకులు అయిన కృష్ణమూర్తి గారు మద్రాసు నుండి వచ్చారు. ఆయన ప్రభావితుడైనాడు. తన దగ్గర ఉన్న ఒక పండును అమ్మకు నివేదన చేశాడు. ఆయన, అమ్మా, నేను రోజు నీకు ఇలా నివేదన చేసుకునే భాగ్యం నాకు కలిగించు అని అమ్మను ప్రార్థించాడు. అమ్మ నవ్వింది. నిత్యం నీవు పూజ చేసుకుంటున్నావు కదా, ఆ పూజ కాగానే ఆ స్థలానికి ఒక బల్లి వస్తుంది. నీవు పెట్టదలుచుకున్నది దానికి పెట్టు. దానికి పెడితే నాకు పెట్టినట్లే అంది అమ్మ. భక్తితో నివేదన ఏ జీవికి సమర్పించినా సరే అది తనకే చేరుతాయని జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పింది. షిరిడీలోని సాయినాథుడు కూడా చెప్పాడు అనేకసార్లు. అద్భుతమైన కథ మనకు అర్థమైంది. భగవంతుడికి దేవుడికి దేవతలకు కాకుండా నిజంగా ఆ సత్పురుషులు కానీ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఇదే కోరుకుంటారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు చుట్టుపక్కల కనిపించే జీవులకు కూడా ఎంతో కొంత మనం వాటికి ఆహారం వేస్తే అది ఆ దేవుళ్లకు చెందుతుందనేది మనకి దీంట్లో తెలిసింది. మళ్ళీ మరొక షాట్లో మేము ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.